Good morning, all of you. And today's session, we will discuss about the concept of box model. Last session, we started discussing about the borders, అలానే ప్యాడింగ్స్, మార్జిన్స్. ఈ మూడు కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. ఈ మూడు అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే బాక్స్ మోడల్. అసలు ఈ బాక్స్ మోడల్ ఏంటి? అసలు ఎందుకు ఇది చేయాలి? బాక్స్ మోడల్ అంటే ఏం ఉండదు అక్కడ. ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎలా సాల్వ్ చేస్తాము? దాన్నే సింపుల్‌గా బాక్స్ మోడల్ అని అంటాం. సో, ఇప్పుడు ఒక సింపుల్‌గా ఒక హైట్, విడ్త్ అలానే మీకు ప్యాడింగ్, బోర్డరు ఇవన్నీ ఒక ఎలిమెంట్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఆ ఎఫెక్ట్ చేసిన వాటిని ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి అనేదే మెయిన్ కాన్సెప్ట్. నేను ఫస్ట్ నీకు ప్రాబ్లమ్ చూపిస్తాను. ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని మనము సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేస్తాము. ఆ సొల్యూషన్ ఈస్ నథింగ్ బట్ బాక్స్ మోడల్ అంటారు. అంతే. సో, ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. లెట్ అస్ క్రియేట్ ఎ ఫైల్ బాక్స్ మోడల్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఈస్ ఎ ఫైల్. సో, దీనికి బాక్స్ అని పెట్టుకున్నా పర్లేదు. ఏదైనా పెట్టుకున్నా పర్లేదు. ఓకే. బట్ లెట్ మీ టేక్ ద క్లాస్ నేమ్ ఈస్ గోయింగ్ టు బి BLOCK బ్లాక్. ఇది బ్లాక్. దీనికి బోర్డర్ ఒక 2 పిక్సెల్స్ ఇస్తున్నాను. బోర్డర్ ఇమేజ్ ఏం అవసరం లేదు. బోర్డర్ రేడియస్ అవసరం లేదు. అండ్ ఇది కూడా అవసరం లేదు ప్రజెంట్. జస్ట్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. ఏమవుతుందో చూద్దాం. జస్ట్ మన క్లాస్ పేరు బ్లాక్. BLOCK. ఒకసారి రన్ చేద్దాం. ఇఫ్ యూ కెన్ రన్ ఇట్, లెట్ us see వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇది మనకున్నటువంటి థింగ్. అలానే మీరు ఈ బాక్స్‌లో గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ H1 ట్యాగ్‌కి కొంత డిఫాల్ట్ మార్జిన్ ఉంటది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్ హాస్ సమ్ డిఫాల్ట్ మార్జిన్. ఏంటి ఆ డిఫాల్ట్ మార్జిన్? సో, చూసినట్లయితే చూసారా? ఇప్పుడు ఈ H1 ట్యాగ్ మీద నేను మౌస్ పెట్టగానే మీకు అవుట్‌పుట్‌లో టాప్ బాటమ్ మీకు ఆరెంజ్ కలర్ వచ్చింది. ఆరెంజ్ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తది అనుకున్నాం మనం? మార్జిన్‌ని రిప్రజెంట్ చేస్తది. ఆ స్కై బ్లూ కలర్ ఉంది కదా! స్కై బ్లూ కలర్ వచ్చేసి యాక్చువల్ కంటెంట్‌ని రిప్రజెంట్ చేస్తది. యాక్చువల్ కంటెంట్ ఎంత ప్లేస్ తీసుకుంది అనేదాన్ని రిప్రజెంట్ చేస్తది. ఇంకొకటి స్కై బ్లూ కలర్ కావచ్చు, ఆరెంజ్ కలర్ కావచ్చు, బై డిఫాల్ట్‌గా ఫుల్ విడ్త్ ఉంది. అంటే ఫుల్ విడ్త్ అంటే ఏంటి? మీరెంత పెద్దది చేస్తే అంత పెద్దగా అది వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే హెచ్1 అండ్ డివ్ ఈ 2 కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? దే విల్ ఆక్యుపై 100% విడ్త్ ఇది. బై డిఫాల్ట్ దే విల్ స్టార్ట్ ఇన్ ఎ న్యూ లైన్. సో, దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అయితే ఇక్కడ మనం బ్లాక్ రాసాం కాబట్టి అది బ్లాక్ లెవెల్ అని కాదు. ఇక్కడ క్లాస్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా బెటర్ నేను కంటైనర్ అని రాస్తా. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో, లెట్ us రైట్ దిస్ ఈస్ ఎ కంటైనర్. డన్. ఇలా రాసాం. సో, ఇప్పుడు మీరు ఒకసారి రిఫ్రెష్ చేసినా కూడా మీకు చేంజ్ ఏం లేదు. సేమ్ అదే ఉంటది. ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. డివ్ అండ్ హెచ్1 2 కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో, మనం ఇందాక బ్లాక్ అనే క్లాస్ రాసాం కాబట్టి అవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అవుతాయా? అలా అనుకోవద్దు. క్లాస్ అనేది మన ఇష్టం. మనకి హెచ్‌టీఎంఎల్‌లో చూసాం ఆల్రెడీ. అంటే నువ్వు ఒక క్లాస్ యాడ్ చేయటం వలన అది బ్లాక్ లెవెలో, ఇన్‌లైనో అవ్వదు. ఓకే. క్లాసెస్ అనేవి మన ఇష్టం. మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు వాటికి. రైట్. సో, ఇప్పుడు ఫైనల్‌గా కంటైనర్ ఇది. అయితే దీనికి కొంత డిఫాల్ట్ మార్జిన్ ఉంది. ఇప్పుడు ఆ డిఫాల్ట్ మార్జిన్ వల్ల పైన, కింద కొంత గ్యాప్ వచ్చింది. నాకు ఆ గ్యాప్ వద్దండి. నాకు ఆ గ్యాప్ అసలొద్దు. నాకు డిఫాల్ట్‌గా వచ్చింది ఆ గ్యాప్ మార్జిన్ అనేది. ఐ వాంట్ టు రిమూవ్ ద డిఫాల్ట్ మార్జిన్. హౌ కెన్ ఐ రిమూవ్ ద డిఫాల్ట్ మార్జిన్? ఫస్ట్ ఇది ఒకటి మనం చూడాలి. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏందంటే హౌ టు రిమూవ్ డిఫాల్ట్ మార్జిన్ ఆఫ్ ఎ ఎలిమెంట్. హౌ టు రిమూవ్ సో డిఫాల్ట్ మార్జిన్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. డిఫాల్ట్ మార్జిన్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ ఇలా రిమూవ్ చేస్తాం. ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకొక సినారియో చూద్దాం. ఇప్పుడు దీనికి నేను కొంత హైట్ విడ్త్ ఇస్తున్నా. హైట్ విడ్త్ ఇది ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. 200 పిక్సెల్స్. సో, విడ్త్ వచ్చేసి ఐయామ్ గివింగ్ 500 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చాను. సో, జస్ట్ క్లియర్‌లీ అబ్జర్వ్. హైట్ విడ్త్ ఈసారి సెట్ చేశాను. ఇందాక బై డిఫాల్ట్‌గా ఇది ఫుల్ విడ్త్ ఉంది కదా! ఇదిగోండి. నీకు ఇది డ్రాగ్ చేసే కొద్దీ నీకు హైట్ విడ్త్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్‌లో ఎలిమెంట్ డిఫాల్ట్‌గా ఫుల్ విడ్త్ ఉంటుంది.
సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఫిక్స్డ్ హైట్, ఫిక్స్డ్ విడ్త్. దీన్ని నువ్వు ఇట్లా ఇప్పుడు ఇది చేసినా అది చేసినా కూడా ఏం చేంజ్ ఉండదు మనకి. ఓకేనా? అది ఎందుకంటే ఫిక్స్డ్ విడ్త్ సెట్ చేసాం. ఓకే, ఇప్పుడు మీరు బాక్స్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ద బాక్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాక్స్, దట్స్ వాట్ వీ నీడ్ టు చెక్ ఇట్. సో మౌస్ పెట్టండి బాక్స్ మీద. యాక్చువల్ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది. ఇప్పుడు అంటే ఒరిజినల్ కంటెంట్ ఏరియా అనమాట అది. సో ఇది వచ్చేసి H1 ట్యాగ్. ఓకే. సో ఇప్పుడు హైట్ ఎంత ఇచ్చాను నేను బాక్స్కి, నేను హైట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు కింద అబ్జర్వ్ చేశారా, మీకు ఒక టూల్ టిప్ లాగా వచ్చింది. మరి మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. ఆ బాక్స్ కింద మౌస్ పెట్టగానే ఇక్కడ ఎలా వచ్చిందంటే 504/204. 504 అనేది విత్, 204 అనేది హైట్. కానీ నేను ఇచ్చిన హైట్ విత్ ఎంత? నేను 504/204 ఇవ్వాల. నేను ఎంత ఇచ్చాను? 200, 500 ఇచ్చాను. కానీ అక్కడ అది ఎందుకు ఎక్స్ట్రా చూపిస్తుంది హైట్ విత్? మీరు అది మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఆ డివ్ కింద చూడండి, డివ్ డాట్ కంటైనర్ 504 అండ్ 204 అలా ఎందుకు వస్తుంది? వై దట్ ఈస్ కమింగ్? అసలు నేను ఇచ్చిన హైట్ ఎంత, అది చూపిస్తున్న హైట్ ఎంత నాకు? సో బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. వాట్ ఈస్ ద హైట్ దట్ వీ గివెన్, వాట్ ఈస్ ద విత్ దట్ వీ గివెన్? 200 అండ్ 500, దిస్ ఈస్ వాట్ వీ గివెన్. బట్ అక్కడ +4 ఎక్స్ట్రా యాడ్ అయ్యి కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒకసారి. ఇవే చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చిన ఒక హైట్ విడ్త్ అయితే అది ఎందుకు ఎక్స్ట్రా చూపిస్తుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు. రైట్, వై ఇట్ ఈస్ షోయింగ్ ఎక్స్ట్రా హైట్ విడ్త్? ఆ డివ్ కంటైనర్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళా కూడా. సో ఇది డివ్ కంటైనర్. దాని మీద ఇది ఎలా కనిపిస్తుంది మనకని అంటే, ఇక్కడ మీరు ఆ డివ్ మీద మౌస్ పెట్టినప్పుడు మీకు అది కనిపిస్తుంది. చూసారా, ఈ డివ్ మీద నేను మౌస్ పెట్టగానే, ఇప్పుడు బాడీ మీద మౌస్ పెడితే ఇది ఎంత ఉంది? 1076/204 అలా ఉంది. అలానే మీరు బాడీ మీద మౌస్ పెడితే కంటెంట్ ఏరియా అంటే స్కై బ్లూ కలర్. అలానే ఆ బాడీకి చుట్టూరు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కూడా కొంత ఆరెంజ్ కలర్ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? మరి ఆరెంజ్ కలర్ దేని రిప్రజెంట్ చేస్తున్నాము? మార్జిన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిఎస్ఎస్లో కొన్ని ఎలిమెంట్స్కి డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది, కొన్ని ఎలిమెంట్స్కి డిఫాల్ట్ ప్యాడింగ్ కూడా ఉంటుంది. కొన్ని ఎలిమెంట్స్కి డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది, కొన్ని ఎలిమెంట్స్కి డిఫాల్ట్ ప్యాడింగ్ కూడా ఉంటుంది. రైట్, డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది, డిఫాల్ట్ ప్యాడింగ్ ఉంటుంది. సో వీటిని మనం ఎలా రిమూవ్ చేస్తాం? హౌ కెన్ వి రిమూవ్ ద డిఫాల్ట్ మార్జిన్ అండ్ డిఫాల్ట్ ప్యాడింగ్? సో ఇది ఇంకొకటి. సో క్వశ్చన్ ఇలా ఇంటర్వ్యూస్లో వస్తాయి అనమాట. హౌ కెన్ వి రిమూవ్ డిఫాల్ట్ మార్జిన్? ఆల్రెడీ రాసాం కదా మనం డిఫాల్ట్ ప్యాడింగ్. ఈసారి ఇలా రాస్తున్నా, ప్యాడింగ్ రాస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, హైట్ అండ్ విడ్త్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి మార్జిన్ రాస్తున్నా, MARGN. మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ రాస్తాను మార్జిన్. 10 పిక్సెల్స్ మార్జిన్ రాస్తే ఇప్పుడు ఎలిమెంట్ మూవ్ అయింది, కానీ దాని హైట్ విడ్త్ ఏం మారలా. అది 504 ఉంది, 204 ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా మళ్ళా. సో దాని యొక్క హైట్ విడ్త్ మనకేమి చేంజ్ కాల, సేమ్ అలానే ఉంది మనకి. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్యాడింగ్ రాస్తున్నా. ప్యాడింగ్ కూడా ఒక 10 పిక్సెల్స్ రాస్తున్నాను. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ రాసిన వల్ల ఏమవుతుందో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ఫిజికల్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ బాక్స్లో కొంత సైజ్ మారిందండి. బాక్స్ సైజ్ అయితే కొంత మారింది, మీరు అబ్జర్వ్ చేయండి. లేదంటే మీరు దీన్ని ఒక 20 పిక్సెల్స్ తీసుకోండి ప్యాడింగ్ని, రిఫ్రెష్ చేస్తే బాక్స్ యొక్క హైట్ విడ్త్ చేంజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అదేంటి, బాక్స్ హైట్ విడ్త్ మారింది. ఇప్పుడు ఇక్కడ మౌస్ పెట్టండి. ఇప్పుడు నీ యొక్క బాక్స్ యొక్క హైట్ విడ్త్ ఎంత ఉందో చూడండి అక్కడ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. అబ్జర్వ్ చేశారా మీరు? వాట్ ఈస్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద బాక్స్? వాట్ ఈస్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద బాక్స్? సో దిస్ ఈజ్ హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద బాక్స్, 544/244. నేను సెట్ చేసిందంత 200, 500. అంటే ఏవో కొన్ని మన యొక్క హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద బాక్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయా లేదా? ఎఫెక్ట్ చేస్తున్నాయి. మన యొక్క ఒకవేళ అదే ఒక బాక్స్ అనుకుందాం. మనం మన ఒక ఎలిమెంట్ ఉంది, ఎలిమెంట్ పేరు డివ్ విత్ కంటైనర్ క్లాస్. ఆ ఎలిమెంట్కి నేను సెట్ చేసిన హైట్ 200 అండ్ 500. కానీ ఆ 200 అండ్ 500 అనేది అలా లేదు, ఇది 544 అండ్ 244 అని చెప్పేసి చూపిస్తుంది. అదేంటి, మనం సెట్ చేసిన హైట్ విడ్త్ ఒకటి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది రైట్ సైడ్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను సెట్ చేసిన హైట్ విడ్త్ 200 అండ్ 500.
కానీ ఎప్పుడైతే ఆ డివ్ మీద నేను మౌస్ పెడుతున్నానో అది 544 యాక్చువల్‌గా పెరిగిందండి. హైట్ విడ్త్ పెరిగింది. ఇప్పుడు నేను మళ్ళా ఇక్కడ బోర్డర్ ఉంది గదా! ఈ బోర్డర్‌ని నేను మళ్ళా 10 పిక్సెల్స్ బోర్డర్ చేస్తున్నా. 10 పిక్సెల్స్ బోర్డర్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూడండి. హైట్ విడ్త్ పెరిగింది మీకు. 560/260. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఏ ఏ ఎలిమెంట్స్ మన యొక్క మన ఎలిమెంట్ యొక్క హైట్ అండ్ విడ్త్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఏ ఏం యాడ్ చేయటం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని అంటే రిమెంబర్ కేర్‌ఫుల్లీ. సో, వై దీస్ ఆర్ ఎఫెక్టింగ్, హౌ వి కెన్ రిమూవ్. సో, యాక్చువల్‌గా మనకి ఇలా ఎఫెక్ట్ అవుతుంటే మనకి పర్ఫెక్ట్ లేఔట్స్ రావు. టు మేక్ ద లేఔట్ పర్ఫెక్ట్ అండ్ ష్యూర్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ ఈక్వల్ హైట్ అండ్ ఈక్వల్ విడ్త్, ప్రాపర్ అడ్జస్ట్‌మెంట్స్ జరగాలి అనంటే మనకి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి మన యొక్క హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్‌ని. వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయటం కోసమే ఈ బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్. సో, దే ఆర్ ఎఫెక్టింగ్ అవర్ ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్. వై దే ఆర్ ఎఫెక్టింగ్? ఇఫ్ ఐ సెట్ ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి కదా! సార్ నేనిక్కడ 200 అండ్ 500 సెట్ చేశాను. కానీ నా యొక్క హైట్ అండ్ విడ్త్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. నేనేం చేయలేదు. కానీ దే ఆర్ ఇంక్రీజింగ్. ఎప్పుడు? ఇవి యాడ్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ప్యాడింగ్ ప్లస్ బోర్డర్ అండి. ఈ 2 గూడా మీ యొక్క హైట్ అండ్ విడ్త్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. మార్జిన్ ఎఫెక్ట్ చేయదు మళ్ళా. మార్జిన్ డస్ నాట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. ఇప్పుడు చూడండి మీరు మార్జిన్ తీసేసినా గూడా మీకేం చేంజ్ ఉండదిక్కడ. సో, అదే హైట్ ఉంటది. అదే విడ్త్ ఉంటది. చూడండి నేనిప్పుడు మార్జిన్ తీసేసాను. సో, చూస్తే హైట్ విడ్త్ 560, 260. అంటే నాకర్థమైందేంటంటే మార్జిన్ వల్ల ఈ ప్రాబ్లమ్ లేదు. మార్జిన్ డస్ నాట్ ఎఫెక్ట్ హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. రైట్? సో, ఇది గూడా రాద్దాం ఇక్కడ. సేమ్ రాద్దాం ఇక్కడంటే మార్జిన్ అనే ప్రాపర్టీ ఉంది గదా! మార్జిన్ డస్ నాట్ ఎఫెక్ట్ హైట్ అండ్ హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్‌ని ఎఫెక్ట్ చేయదు. మరి హూ ఈజ్ ఎఫెక్టింగ్ అంటే ఈ 2. దీస్ ఆర్ ద 2 థింగ్స్. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఇచ్చారు. ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అంటే ఎలా ఇచ్చారు మీరు? ఆల్ 4 సైడ్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్ 4 సైడ్స్ 10 పిక్సెల్స్. అలానే మీరు బోర్డర్ గూడా 10 పిక్సెల్స్ ఇచ్చారు. అంటే ఏంటిది కూడా ఆల్ 4 సైడ్స్ బోర్డరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఒక ఎలిమెంట్‌కి హైట్ 200 ఇచ్చారనుకోండి. 200 హైట్ ఇచ్చారు. అలానే విడ్త్ మీరు 200 ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఇది ఎలా కాలిక్యులేట్ అవుతుందో చూడండి ఇప్పుడు. ఒక ఎలిమెంట్‌కి మీరు ప్యాడింగ్ 10 ఇచ్చారు. బోర్డర్ 10 ఇచ్చారు. అలానే హైట్ 200, విడ్త్ 200 గనక ఇస్తే హైట్ ఎప్పుడు గూడా మనము వర్టికల్‌గా చూస్తాం గాబట్టి దీనికి టాప్ యాడ్ అవుతుంది. ప్లస్ బాటమ్ యాడ్ అవుతుంది. ఎలిమెంట్ యొక్క టాపు, బాటమ్ 200 ప్లస్ టాప్ వాల్యూ ఎంత? 10 అంతేనా? టాప్ వాల్యూ 10. అలానే బాటమ్ వాల్యూ ఎంత? సో, మనకి 10. అంటే మొత్తం ఎంత హైట్ రావచ్చు ఇదంటే 220 హైట్ రావచ్చు. సారీ ఇప్పుడు 220 గాదు. ఇదేమి బోర్డర్, బోర్డర్ టాపు, బోర్డర్ బాటమ్. బోర్డర్ బాటమ్. అలానే దీనికి ప్యాడింగ్ గూడా ఎఫెక్ట్ అవుతుంది గాబట్టి, ప్యాడింగ్ టాపు, సో, ప్యాడింగ్ టాప్ 10 ప్లస్ ప్యాడింగ్ బాటమ్ 10. సో, మొత్తం మీద మీకిప్పుడు దీని యొక్క హైట్ విడ్త్ ఎంతొస్తుందంటే 240 వస్తుంది హైట్. 240. ఇప్పుడు హైట్ విడ్త్ ఎలా వర్క్ అవుతుంది మనకనంటే లెఫ్ట్, రైట్. రైట్ కాబట్టి బాటమ్ లెఫ్ట్ 10 ప్లస్ బాటమ్ రైట్ 10 ఇలా వర్క్ అవుతుంది. అలానే మనకి ప్యాడింగ్ గూడా ఉంది గదా! ప్యాడింగ్ రైట్ 10 అండ్ ప్లస్ ప్యాడింగ్ లెఫ్ట్ 10. సో, ఇది గూడా ఎంత అవుతుంది మనకంటే 240 అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరిచ్చింది ఇక్కడ 200 అండ్ సంథింగ్ ఇచ్చింది. రైట్. ఇప్పుడు మీరేమేమి ఇచ్చారు? ఈ కంటైనర్ క్లాసే మనం గనక తీసుకున్నట్లయితే, దీన్ని బట్టి ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందిది? హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనంటే, సో, మీరిచ్చిన హైట్ 200 ఇచ్చారు. 200 ఇచ్చారు. బోర్డర్ ఎలా ఇచ్చారు మీరు? 10 ఇచ్చారు. ఆల్ 4 సైడ్స్ ఇచ్చారు కాబట్టి, హైట్ గాబట్టి 10+10 రావాలిక్కడ. హైట్. హైట్ అంటే టాపు, బాటము. అలానే మీరు ప్యాడింగ్ గూడా ఇచ్చారు గాబట్టి, ప్యాడింగ్ టాప్ ఎంతుంది? 20 ఉంది. ప్యాడింగ్ బాటమ్ గూడా 20 ఉంది. సో, ఫైనల్‌గా ఎంతయింది ఇది మనకి? సో, మీరు అబ్జర్వ్ చేసారా? ఎందుకు మనకక్కడ 260 చూపిస్తుందిది అవుట్‌పుట్‌లో అంటే ఇది రీజన్. సో, అలానే ఇప్పుడు మీరు
500 గనక తీసుకున్నట్లయితే విడ్త్, సో ఇది గూడా అంతే గదా! ప్లస్, ప్లస్ అలానే మనకి లెఫ్ట్, రైట్ గూడా 20, 20నే. లెఫ్ట్, రైట్ గూడా 20, 20. సో ఇది గూడా ఎంతయింది మనకి ఆబ్వియస్‌గా అంటే 560 అయింది. ఒకవేళ మీరిలా రాసారనుకుందాం మనం. సో ఎలా రాస్తారు మీరు? బోర్డర్ టాప్ ఇలా రాసారు మీరు. బోర్డర్ టాప్. అప్పుడది ఓన్లీ టాపే. ఇంక ఇది ఈ బోర్డర్ లేనట్టే ఇక. దిస్ బోర్డర్ ఈజ్ నాట్ దేర్. అప్పుడది ఎంతయింది మొత్తం మనకి? సో, అప్పుడు మనకది 250 అవుతది. ఎందుకంటే మీరక్కడ బోర్డర్ టాపే తీసుకున్నారు గాబట్టి. బాటమ్ లేదు గాబట్టి. రైట్? అలానే ఇక్కడసలు ఈ బోర్డర్ రాదిక. ఎందుకంటే మీరు లెఫ్ట్, రైట్ బోర్డర్ అసలు తీసుకోలేదు గదా విడ్త్‌లో. కాబట్టి ఇలా కాలిక్యులేట్ అవుతది అదంతా. మీరు ప్రాక్టికల్‌గా ఇది అబ్జర్వ్ చేయాలి. యూ హావ్ టు అబ్జర్వ్. మీరు ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ బోర్డర్ టాపే ఇస్తే ఏమవుతుంది? ఓన్లీ ప్యాడింగ్ లెఫ్టే ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇది బోర్డర్ టాప్ ఇచ్చాను నేను. బోర్డర్ టాప్ ఇచ్చాను. అండ్ ప్యాడింగ్ లెఫ్ట్ మాత్రమే ఇచ్చాననుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు నాకు? సో, హైట్ ఎంతవుతుంది? ఓన్లీ టాప్. కాబట్టి 210 అవుతది హైట్. విడ్త్ ఎంతవుతుంది? ఓన్లీ లెఫ్టే ఇచ్చావు కాబట్టి 520 అవ్వాలి చూడండి ఒకసారి. 210 అండ్ 520. సో, ఈ డివ్ మీద మౌస్ పెడితే మీకు అదిగోండి 520 విడ్త్, 210 హైట్. సో, నువ్వు ఎన్ని సైడ్స్ ఇస్తున్నావు? ఇప్పుడు ఇది లేదనుకోండి ఏమవుతుంది? ఆల్ 4 సైడ్స్ అప్లై అవుతుంది. సో, ఒకవేళ మీరు గనక ఇది ఇలా రాసినట్లయితే ఆల్ 4 సైడ్స్. అప్పుడు హైట్ ఎప్పుడు గూడా మీరు లెఫ్ట్, రైట్ కాలిక్యులేట్ చేయాలి. సారీ హైట్‌కి టాప్, బాటమ్ కాలిక్యులేట్ చేయాలి. విడ్త్‌కి లెఫ్ట్, రైట్ కాలిక్యులేట్ చేయాలి. రైట్? ఇప్పుడు ఈ 2 ఎంతున్నయి మీకు? ఈచ్ సైడ్ 30 2 కలిపితే. సో, కాబట్టి ఇప్పుడు విడ్త్‌కి చూసుకుంటే 30 + 30 60. అలానే హైట్ జూసుకుంటే టాప్, బాటమ్ 60. సో, అలా వర్క్ అవుతుంది. ఇది బాక్స్ మోడల్ అనేది. దీన్ని ఇంకా నేను క్లియర్‌గా చూపిస్తాను. మీదిగోండి ఇక్కడ కొంచెం డౌన్ గనక వచ్చినట్లయితే ఇదే మీ యొక్క బాక్స్ మోడల్. మీరిది చాలా సార్లు చూసుండొచ్చు మేబీ. ఒకసారి ఇది చూడండి. ఇదిగోండి రైట్ సైడ్‌లో బాటమ్‌లో మీకొక బాక్స్ ఉంది చూసారా? ఇక్కడ నేను మౌస్ పెడుతున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మౌస్ పెట్టినప్పుడు చూడండి. నా మౌస్ ఎక్కడుందంటే కరెక్ట్‌గా 500, 200 మీద ఉంది. రైట్ సైడ్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. సారీ లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్కై బ్లూ కలర్ హైలైట్ అయింది. సో, మీరు ఇక్కడ చూడండి 10, 20 అండ్ 500, 10, 20 సంథింగ్ ఇలా వచ్చింది మీకు. అబ్జర్వ్ చేసారో లేదో మరి. మీరు ఈ విధంగా కాలిక్యులేట్ చేయండి. విడ్త్ గదా! సో, విడ్త్ అంటే ఇలా కాలిక్యులేట్ చేసినట్లయితే మీకు విడ్త్ 500 గదా! ఎంతుంది చూడండక్కడ 10 + 20 30 + 500 530 ప్లస్ 10 + 20 560. 200ని కాలిక్యులేట్ చేయాలి. 200 మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలంటే 200 మీరు హైట్‌కి ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి. 200 ఎలా వస్తది? సో, మీరు హైట్‌లో తీసుకోవాలి ఇలా. సో, ఫైనల్‌గా ఏమవుతుందంటే ఈ విధంగా చేయటం వలన ప్యాడింగ్ అండ్ బోర్డర్ మన యొక్క హైట్ అండ్ విడ్త్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు అలౌ దెమ్ టు ఎఫెక్ట్ మై హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో, దానికే వి హావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ బాక్స్ మోడల్. ఇన్ బాక్స్ మోడల్‌లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి సింపుల్‌గా. సో, ఏ ఎలిమెంట్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనకు తెలీదు గాబట్టి, మనం ఏం చేస్తామంటే టాప్ ఆఫ్ ద పేజ్‌లో చూడండి అందరూ గూడా టాప్ ఆఫ్ ద ఒక యూనివర్సల్ సెలెక్టర్ రాస్తాం. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటి? స్టార్. దీని మీనింగ్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్ మీ బాడీలో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్‌కి మీరు హైట్ రాస్తారు, విడ్త్ రాస్తారు, పాడింగ్ రాస్తారో నాకు తెలీదు. సో, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. మీరు కొన్ని ఎలిమెంట్స్‌కి హైట్, విడ్త్ రాస్తారు. వాటికి పాడింగ్ అప్లై చేస్తారు. లేకపోతే బోర్డర్ అప్లై చేస్తారు. దేనికి అప్లై చేస్తున్నారని మనకు తెలుసా? ఖచ్చితంగా మనం చెప్పలేం. అందుకని స్టార్ రాస్తా. స్టార్ మీన్స్ ఏంటంటే, ఏ ఎలిమెంట్ అయినా కావచ్చది. మీ డాక్యుమెంట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, అన్ని ఎలిమెంట్స్‌కి ఏం రాస్తామంటే మనము మార్జిన్ 0 రాసుకోవచ్చు. మార్జిన్ 0 రాయొచ్చు. అలానే ప్యాడింగ్ గూడా 0 రాసుకోవచ్చు మనం. ప్యాడింగ్ 0 రాయొచ్చు. ప్రతి ఎలిమెంట్‌కి బై డిఫాల్ట్‌గా ప్యాడింగ్ 0, మార్జిన్ 0. ఎందుకన్నానంటే ఇందాక మీకు చెప్పాను గదా! కొన్ని ఎలిమెంట్స్‌కి డిఫాల్ట్ మార్జిన్ ఉంటది. కొన్ని ఎలిమెంట్స్‌కి డిఫాల్ట్ ప్యాడింగ్ గూడా ఉంటది. నాకలా వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ డిఫాల్ట్ మార్జిన్, ఎనీ డిఫాల్ట్ ప్యాడింగ్. నాకేమొద్దు. నేను కావాలంటే నేను సెట్ చేసుకుంటా. మీరేం సెట్ చేయొచ్చు. అలానే సో, డిఫాల్ట్‌గా నాకొద్దు. ఇఫ్ ఐ నీడ్ ఐ వాంట్ టు సెట్ ఇట్. ఇప్పుడు ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఇదేనండి. బాక్స్ సైజింగ్ అని ఒక ప్రాపర్టీ ఉంటది. దీనికి మనం బోర్డర్ బాక్స్ అని పెట్టటం వలన మనకేమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ 3 ప్రాపర్టీస్ రాసాను. ఇప్పుడు మన యొక్క హైట్ విడ్త్ ఎంత? 200/200. ఇందాకెంతుంది? 560, 260 ఉంది.
అది కదా మనం చూసింది. ఇప్పుడు ఒకసారి ఇది జస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద పేజ్. మీరు ఇక నుంచి సీఎస్ఎస్ గనక మీరు రాస్తున్నట్లయితే, ఓకే. సీఎస్ఎస్ రాస్తున్నట్లయితే ఈ ప్యాడింగ్ లేకపోయినా ఇబ్బందేం లేదు గానీ, బట్ ఇక నుంచి ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ ఇది రాయాలి అందులో. మీరు ఏ సీఎస్ఎస్ టెంప్లేట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూసినా కూడా ఫస్ట్ లైన్ ఇదే ఉంటది మీకు చూడండి. ఫస్ట్ లైన్ మీకు ఇదే ఉంటది. సో, కాబట్టి ఇది ఇక నుంచి మనము డిఫాల్ట్‌గా ప్రతి పేజ్‌లో టాప్ ఆఫ్ ద పేజ్‌లో యాడ్ చేసుకుంటాం. సీఎస్ఎస్‌లో యాస్ ఎ ఫస్ట్ లైన్‌గా. అది ఇన్‌లైన్ గావచ్చు, ఇంటర్నల్ గావచ్చు, ఎక్స్‌టర్నల్ గావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడికెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో, ఆఫ్టర్ యాడింగ్ థిస్, బిఫోర్ యాడింగ్ థిస్. ఇది బిఫోర్ యాడింగ్ థిస్ కదా! ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి. బోర్డర్ ఉంది. బోర్డర్ లోపల లైట్ గ్రీన్ కలర్ ఉంది. వి నో దట్ లైట్ గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ ప్యాడింగ్. అలానే స్కై బ్లూ కలరు యాక్చువల్ కంటెంట్‌ని రిప్రజెంట్ చేస్తది. యాక్చువల్ కంటెంట్ అంటే అసలు ఎంత ప్లేస్ ఉంది నాకు యాక్చువల్‌గా అనేది అది. సో, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడేమైందో చూడండి. మీకు హైట్ విడ్త్ ఏమైనా పెరిగిందా? ఇదేదో బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఈక్వల్ టు బాక్స్ సైజింగా ఏదో సంథింగ్ రాంగ్ రాసాను ఇక్కడ. మనకేం చేంజ్ అయితే రాలా. మీరు అబ్జర్వ్ చేసారో లేదో. మన యొక్క హైట్ విడ్త్ అంతే ఉంది. 260, 560నే ఉంది. నేనేం మిస్టేక్ చేశాను ఇక్కడ? వాట్ ఈస్ ద మిస్టేక్ ఐ డిడ్ ఇట్? వాట్ మైట్ బి ద ఇష్యూ? నేను స్పెల్లింగ్ మిస్టేక్ రాసానా? 1 మినిట్ లెట్ మీ చెక్ ఇట్. బాక్స్ ఓహ్ మై గాడ్! ఇక్కడే ఉంది స్పెల్లింగ్ మిస్టేక్. బాక్స్ సైజింగ్. ఈఓఎక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అది మిస్టేక్. ఇంకొకటి ఇక్కడ పీఏడీడీఐఎన్జీ ప్యాడింగ్ అవసరం లేదు యాక్చువల్‌గా. బట్ లెట్ మీ రిఫ్రెష్ ద పేజ్. రిఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ ప్యాడింగ్ అవసరం లేదండి యాక్చువల్‌గా. మనం ప్యాడింగ్ రాయాల్సిన అవసరం లేదు. తీసేసేయండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ అవుతుంది చూసారా? స్ట్రైక్ ఆఫ్ అవుతుంది. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ సెట్ వాల్యూస్ టు సంథింగ్ ఏదో ఉంది కదా! అవసరం లేదు. రిఫ్రెష్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు బాక్స్ యొక్క హైట్ విడ్త్ చూడండి. మౌస్ ఓవర్ చేస్తున్నాను. మౌస్ ఓవర్ చేసినప్పుడు మీరు ఆ బాక్స్ యొక్క హైట్ విడ్త్‌ని గనక చూసినట్లయితే ఎంత హైట్ ఉంది? ఎంత విడ్త్ ఉంది చూడండి. ప్యాడింగ్ అప్లై అయింది. మీ బోర్డర్ అప్లై అయింది. అలానే కంటెంట్ అలానే మీరు చూసినట్లయితే కంటెంట్ యొక్క హైట్ విడ్త్ ఎంతుందండి ఇప్పుడు? ఎగ్జాక్ట్‌గా మీరు ఎంత ఇచ్చారో అంతే ఉంది. సో, అలా గనక రాయకపోతే ఏమవుతుందంటే మీ యొక్క లేఔట్ అనేది కరెక్ట్ ఫినిషింగ్ రాదు. కరెక్ట్ దేర్ ఈస్ నో సచ్ ఎ కరెక్ట్ ఫినిషింగ్. ఇన్ ద లేఔట్‌లో మనకి అటువంటి ఫినిషింగ్ రాదు. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చేసి అడుగుతున్నాను. ఏమడుగుతున్నానంటే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బాక్స్ మోడల్ అని అడుగుతున్నా. యూజ్ ఆఫ్ బాక్స్ మోడల్ జస్ట్ ఇలా అడుగుదాం. బాక్స్ మోడల్ ఇన్ సీఎస్ఎస్. ఇదేం చెప్తుందంటే ఏఐ జనరేట్ చేసింది మనకి. చూడండి. ద సీఎస్ఎస్ బాక్స్ మోడల్ యూజెస్ కంటెంట్, ప్యాడింగ్ అండ్ బోర్డర్స్ అండ్ మార్జిన్స్ టు డిఫైన్ హౌ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ ఈస్ డిస్ప్లేడ్. Enabling developers to control the elements size, spacing, and overall appearance of the web page layout and design. ఏంటిది అల్టిమేట్‌గా మన యొక్క వెబ్‌సైట్ యొక్క అపియరెన్స్ అంటే లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి? దాని యొక్క హైట్, విడ్త్ అండ్ ఎవ్రీథింగ్ కదా! ఇట్స్ ఎ ప్రైమరీ యూజెస్ ఇంక్లూడ్స్ క్రియేటింగ్ విజువల్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్. ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. ఏఐ జనరేట్ చేసిందిది. ఇక్కడ చూద్దాం. Box model is a technique in 3D modeling where a primitive shape such as ఓహో! ఇది మన రిలేటెడ్ కాదేమో. డిఫరెంట్‌గా ఉంది మీనింగ్ అది. డబ్ల్యూ3 స్కూల్స్‌కెళ్దామా? ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కొంచెం రిఫరెన్స్‌కి కొంచెం ఈజీగా ఉంటది. మీరు చూడొచ్చు ఇది. రైట్. ద టర్మ్ బాక్స్ మోడల్ ఈజ్ యూజ్డ్ వెన్ టాకింగ్ అబౌట్ ద డిజైనింగ్ అండ్ లేఔట్. మనం ఒక లేఔట్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ బాక్స్ మోడల్‌ని మనం ఖచ్చితంగా వాడతాం. ద సీఎస్ఎస్ బాక్స్ మోడల్ ఎసెన్షియల్లీ ఎ బాక్స్ దట్ ర్యాప్స్ అరౌండ్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్. మనం ఏదైతే హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అయితే రాస్తున్నామో దానికి ర్యాపింగ్ చేస్తుంది. ర్యాపింగ్ అంటే అది బట్ చుట్టూరు ఉండటం సంథింగ్. ఎవ్రీ బాక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 పార్ట్స్. ఏంటది? కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్స్ అండ్ మార్జిన్స్. ప్రతి బాక్స్‌కి ఈ 4 పార్ట్స్ ఉంటాయి. రైట్? అది ఇమేజ్ చెప్పాడు చూడండి. మార్జిన్ అనేది ఎఫెక్ట్ చేయదు హైట్ విడ్త్‌ని. బట్ సో, ఇక్కడ చెప్తున్నాడు కంటెంట్. ద కంటెంట్ ఆఫ్ ద బాక్స్ వేర్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ అపియర్. ప్యాడింగ్ క్లియర్స్ ద ఏరియా అరౌండ్ ద కంటెంట్.
మనకి ఆ కంటెంట్ చుట్టూరు ఉంటుంది గదా! కొంత గ్యాప్. ఆ కంటెంటే నథింగ్ బట్ అదే మనం చూపిస్తాం గదా! స్కై బ్లూ కలర్ లైట్ గ్రీన్ కలర్ అది. సో, క్లియర్స్ ఔట్ సైడ్ బోర్డర్. బోర్డర్‌కి ఔట్ సైడ్ ఉంటది. ఇది బోర్డర్‌కి ఇన్‌సైడ్ ఉంటది. ఇది బోర్డరు ఆఫ్ ద కంటెంట్. బోర్డర్ పైనుండేది మనకి మార్జిన్. బోర్డర్ లోపలుండేది ప్యాడింగ్. సో, అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రైట్? సో, ఇదండి మొత్తం మీద ఆ బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్‌ని టు ఇక్కడ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు చూసారా మీరు? 320 అనేది ఎలా 350 అవుతుంది మనకిక్కడ? 350 టోటల్ విడ్త్. ఎందుకంటే ఇక్కడ ప్లస్ 30 యాడ్ అయింది గదా! రైట్? ఇక్కడ గూడా ఏదో టోటల్ హైట్ వాడేమంటున్నాడు? సంథింగ్ ఇలా అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్. అలానే టాప్ బోర్డరు, బాటమ్ బోర్డరు. దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి యాడెడ్ హియర్ లైక్ థిస్. సో, కాబట్టి ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను రాసాను గదా! ఇక్కడ ఏదో ఫార్ములా కూడా ఇచ్చారు చూసారా? టోటల్ ఎలిమెంట్ యొక్క సో, విడ్త్, లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్, లెఫ్ట్ బోర్డర్, రైట్ బోర్డర్. అదే ఇందాక నేను రాసిన ఫార్ములా. మీరు ఇది గనక అబ్జర్వ్ చేసినట్లయితే, సో, ఇందాక మనం ఎడిటర్‌లో కూడా అలానే రాసామా? సో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి ఇది. సంథింగ్ ఇలా రాసాను నేను. వాడు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. టోటల్ యొక్క ఎలిమెంట్ యొక్క విడ్త్ ఎలా ఉందంటే ఇలా ఉంది. సో, యాక్చువల్ విడ్త్, లెఫ్ట్ ప్యాడింగ్ ఎంతుంది? రైట్ ప్యాడింగ్ ఎంతుంది? లెఫ్ట్ బోర్డర్ ఎంతుంది? రైట్ బోర్డర్ ఎంతుంది? సో, ఇప్పుడు అల్టిమేట్‌గా ఈ కాన్సెప్ట్ ఎందుకు వాడుతున్నాం మనం అంటే, హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ ఎఫెక్టింగ్. హూ ఈస్ ఎఫెక్టింగ్? బోర్డర్ అండ్ ప్యాడింగ్. అలా ఎఫెక్ట్ చేయటం వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, లేఔట్ అనేది కరెక్ట్ ఫినిషింగ్ రాదు. సో, వి ఆర్ నాట్ గెట్టింగ్ ఎ కరెక్ట్ ఫినిషింగ్ ఇన్ ద లేఔట్. అది మనకి చాలా డిస్టర్బెన్స్‌గా వస్తా ఉంటది లేఔట్. ఒక ఎలిమెంట్ హైట్ ఏమో పిచ్చుగా ఉంటది. ఒక ఎలిమెంట్ హైట్ తక్కువగా ఉంటది. కస్టమర్ ఏమంటాడంటే, నాకిక్కడ 2 ఈక్వల్‌గా ఉంటాయి ఉండాలంటాడు. కానీ అది మనం చేయలేం. ఎప్పుడు? ఈ విధంగా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. సో, దాన్ని మనం అవాయిడ్ చేయాలి అనంటే 100% మీరు ఈ బాక్స్ మోడల్ అనే ప్రాపర్టీ అంటే ఏం లేదు బాక్స్ మోడల్ అంటే జస్ట్ ఈ 2 లైన్స్ మీరు టాప్ ఆఫ్ ద పేజ్‌లో రాస్తారు అంతే. ఇలా రాయటం వల్ల ఏమవుతుందండి బై యాడింగ్ థిస్ సో హైట్ అండ్ విడ్త్ కెనాట్ ఎఫెక్టెడ్ బై ద బోర్డర్ అండ్ ప్యాడింగ్. ఇప్పుడు బై డిఫాల్ట్ నేచర్ ఏంటి? ఇప్పుడు రాద్దాం ఫైనల్‌గా ఏం అబ్జర్వ్ చేశానంటే నేను ఇక్కడ బై డిఫాల్ట్ హైట్ అండ్ విడ్త్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై బోర్డర్ అండ్ ప్యాడింగ్. బోర్డర్ అండ్ ప్యాడింగ్ అండి. సో, బోర్డర్ అండ్ ప్యాడింగ్ ఇది. బై డిఫాల్ట్‌గా మనం అబ్జర్వ్ చేసింది క్లియర్‌గా ఇప్పుడైతే. మనకి కొద్దిగా గొప్ప మార్జిన్ గూడా ఎఫెక్ట్ చేస్తది. ఓకేనా? రైట్. టు అవాయిడ్ దట్ ఎందుకంటే మార్జిన్‌కి గూడా డిఫాల్ట్‌గా కొంత గ్యాప్ ఉంటది కదా! ఎలిమెంట్స్ లోపల. సో, కాబట్టి ఇక్కడ మార్జిన్ గూడా రాద్దాం మనం. సో, తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఎఫెక్టెడ్ బై ద ఎందుకంటే ఇప్పుడు మార్జిన్ ఇప్పుడు మనకేం తేడా తెలియటంలా. 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి పక్క పక్కన అప్పుడు బాగా తేడా తెలుస్తుంది. ఎందుకంటే డిఫాల్ట్‌గా దే ఆర్ ఆక్యుపైయింగ్ సమ్ గ్యాప్ కదా! ఆ! సో, బై డిఫాల్ట్ కొంత మార్జిన్ ఉంటది కదా! ఎవ్రీ ఎలిమెంట్‌కి. సో, అది తీసేయటం వల్ల ఏమైతుందంటే మనకు పర్ఫెక్ట్ కాలిక్యులేషన్ వస్తది. టు అవాయిడ్ థిస్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టు అవాయిడ్ థిస్ ఇది మనకొద్దు అని అనుకుంటే ఆ! మనం సీఎస్ఎస్‌లో ఇది అప్లై చేస్తాం. టు అవాయిడ్ థిస్ వి కెన్ అప్లై ద బిలో థింగ్. అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అలౌ రైట్ యాట్ ద బిలో ప్రాపర్టీ. ఇఫ్ వి డు నాట్ వాంట్ టు అలౌ border and padding, if you do not want to allow border and padding to an element, we can use the below property. సో, ఆ 2 రాయాలి ఖచ్చితంగా స్టార్‌లో. మార్జిన్ అలా రాయటం వల్ల ఏమవుతుంది? డిఫాల్ట్‌గా ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ మార్జిన్ పోద్ది. నేనొకటి చెప్పాను గదా! ప్రతి ఎలిమెంట్‌కి డిఫాల్ట్‌గా కొంత మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఉంటది. ఇందాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ హెచ్1 ట్యాగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, హెచ్1 ట్యాగ్‌కి డిఫాల్ట్‌గా కొంత మార్జిన్ ఉంది. టాప్, బాటమ్ మార్జిన్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో, ఇక్కడ హెచ్1 ట్యాగ్‌కి ఇప్పుడు అది కనిపించడం లేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో. హెచ్1 ట్యాగ్ ఉన్నటువంటి డిఫాల్ట్‌గా మౌస్ పెడితే దాని పైన కింద ఆరెంజ్ కలర్ కనిపించింది. ఇందాక మీరు బాడీ మీద చూడండి. బాడీ మీద నేను మౌస్ పెడితే ఇందాక మీకు డిఫాల్ట్‌గా కనిపించిందా? ఈ ఈ అబ్జర్వేషన్సే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా ఒకసారి చూడండి. ఇప్పుడు బాడీ మీద మౌస్ పెట్టండి. ఆల్ 4 సైడ్స్ నీకు ఆరెంజ్ కలర్ ఉందా లైట్‌గా? అలానే
ఈ డివ్ లోపలికెళ్ళి H1 మీద పెడితే దానికి పైన కింద కొంత గ్యాప్ ఉందా? ఆరెంజ్ కలర్ ఉందా? అది డిఫాల్ట్ మార్జిన్. బాడీకి కూడా డిఫాల్ట్ మార్జిన్ ఉంది. ఆల్ 4 సైడ్స్ ఉంది. H1కి టాప్ బాటమే ఉంది. పారాగ్రాఫ్‌కి టాప్ బాటమే ఉంటది డిఫాల్ట్ మార్జిన్. డివ్‌కి ఎటువంటి డిఫాల్ట్ మార్జిన్ లేదు. సో, అలా టు అవాయిడ్ ద డిఫాల్ట్ మార్జిన్ అలానే ఈ ఎక్స్‌ట్రా ప్యాడింగ్ అండ్ బోర్డర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా మన యొక్క లేఅవుట్‌ని డిస్టర్బ్ జేస్తాయి. నాకు లేఅవుట్ డిస్టర్బెన్స్ చేయకూడదు అని అనుకున్నప్పుడు జస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ 2 లైన్స్ మీరు రాయండి. ఇది టాప్‌లో రాస్తాం. ఎప్పుడు మనం యాస్ ఎ ఫస్ట్ లైన్ ఆఫ్ ద సీఎస్ఎస్‌గా రాస్తాము. సో, ఇలా రాయటం వల్ల ఏమవుతుందంటే మనకి లేఅవుట్ క్రియేషన్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అల్టిమేట్‌గా ఇదే సీఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే. ఇదసలు ఏం జేస్తుంది అనంటే, అసలు ప్రాబ్లమ్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? అదే మనం ఇప్పుడు చేయాల్సిన థింగ్. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ అండ్ వాట్ ఇస్ ద సొల్యూషన్ అల్టిమేట్‌గా. సో, అల్టిమేట్‌గా మనం ఫైనల్‌గా ఏం జేస్తాం సీఎస్‌ని ఉపయోగించంటే లేఅవుట్స్ క్రియేట్ జేస్తాం. లేఅవుట్స్ క్రియేట్ చేసినప్పుడు దానిలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండగూడదు. అన్ని ఎలిమెంట్స్ ఈక్వల్‌గా కనిపించాలి. ఇప్పుడు 4 సెక్షన్స్ నువ్వు డిజైన్ జేస్తున్నావు. 4 బ్లాక్స్ ఒక సెక్షన్‌లో నువ్వు డిజైన్ జేస్తున్నావంటే 4 బ్లాక్స్ గూడా ఈక్వల్ లుక్ అండ్ ఫీల్ ఉండాలి. ఇప్పుడు ఆహ్, ఫో 4 బాక్సెస్ ఉన్నాయి మనకి. 4 బాక్సెస్‌ని ఇన్ ఎ రోలో 4 బాక్సెస్ ఉంటే 4 బాక్సెస్ యొక్క విడ్త్ నేను 25, 25 సెట్ చేస్తే 100% అవ్వాలా? 100% అవ్వాలి. కానీ ఇవి ఈ బాక్స్ మోడల్ నువ్వు అప్లై చేయకపోతే నువ్వు 4 బాక్స్‌కి 4 25స్ పెట్టినా కూడా ఒక బాక్స్ కిందకొస్తది. ఆల్ 4 కెనాట్ అలైన్ ఇన్ వన్ రో. అదే ప్రాబ్లమ్ ఈ యొక్క బాక్స్ మోడల్. దాన్ని మనం అవాయిడ్ చేయటం కోసమే ఇప్పుడు మనం ఇది రాయాలి. ఇది నేను ప్రాక్టికల్‌గా నేను చూపిస్తాను తర్వాత మీకు. ఇప్పుడు అలైన్‌మెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఒస్తది మనకి. అలైన్‌మెంట్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక 4 బాక్సెస్ తీసుకుంటాను. 4 బాక్స్ యొక్క విడ్త్ 25 సెట్ చేసి, సో, ఈక్వల్‌గా ఆల్ 4 షుడ్ బి ఇన్ వన్ రో అలా అలైన్ చేయాలంటాను. ఎప్పుడైతే మీరు బాక్స్ మోడల్ అప్లై చేస్తారో ప్రాపర్‌గా అలైన్ అవుతది. ఒకవేళ మీరు బాక్స్ మోడల్ అప్లై చేయకపోతే దే కెనాట్ అలైన్ ప్రాపర్‌లీ. మనం వెయిట్ చేద్దాం. డోంట్ వర్రీ. దీనికి మనకి కొంత టైమ్ ఉంది. సో, ఆ టైం ప్రకారం మనం దీన్ని వర్కౌట్ చేద్దాం. రైట్. సో, మనం నెక్స్ట్ వీడియోలో ఆహ్, టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్, ఫాంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్‌ని డిస్కస్ చేద్దాం.